హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ టీజీపీఎస్కి హైకోర్టులో అయితే నోటీసులు అయితే దాఖలు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటామండి. ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి అంటూ కూడా జీవో 29పై టీజీపీఎస్కి హైకోర్టు నోటీసులు దాఖలు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 27 వరకు వాయిదా వేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి క్లియర్గా గమనిద్దామండి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి టీజీపీఎస్కి రాష్ట్ర హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఆదేశించిందండి. ఇక తదుపరి విచారణలో ఒక కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భాగంగానే నిర్వహించే మెయిన్స్ పరీక్షకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి 2-6 తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. గతంలోని జీవో 55లోని పేరా బిలో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి జీవో 29 కూడా ఫిబ్రవరి 8న జారీ చేయడం జరిగింది. ఇక ఈ జీవో చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందికే వస్తుందని కూడా సికింద్రాబాద్కి చెందినటువంటి హనుమాన్తో పాటు మరో 3 హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీల వారీగా 1:50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారు. ఇక జీవో 29 చట్టవిరుద్ధం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది ఉందండి. ఇక గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపిక జాబితా 1:50 నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్కు సరిపోయేలా ఉండాలి. జీవో 55 అదే చెబుతుంది. అయితే దీన్ని సవరిస్తూ తెచ్చినటువంటి జీవో 29 ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ ప్రకారం లెక్క సరిపోవడంతో మరికొందరు సవాల్ చేస్తూ ఇక్కడ ప్రకారం సరిపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు. దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 209, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 49, బీసీఏ వచ్చేసి 44, బీసీబీ 37, బీసీసీ 13, బీసీడీ 22, బీసీఈ 16, ఎస్సీ 93, ఎస్టీ 52, స్పోర్ట్స్ కోటా 4, పిహెచ్సి సంబంధించి 24 చొప్పున పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి 1:50ని దాటింది. రిజర్వేషన్లు సరిగా పాటించకపోవడంతో ఇది జరిగిందంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే జియోస్తో సహా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయండి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.